హాయ్ పిల్లలు, ఈరోజు మనం మనిషి నిర్మాణం వెనుక దాగి ఉన్న రహస్యం అనే పాఠాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. నాతో పాటు పాఠం పేరు చెప్తారు కదా, మనిషి నిర్మాణం వెనుక దాగి ఉన్న రహస్యం. పిల్లలు, మీ అందరి దగ్గర బొమ్మలు ఉన్నాయి కదా, ఆ బొమ్మలు చూసినప్పుడు, ఆ బొమ్మలతో ఆడుకునేటప్పుడు మీరు ఒక విషయం గమనించారా? వాటికి కూడా మీలాగే కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరుంది కదా. మరి అవి ఎప్పుడైనా మాట్లాడాయా? వాటంతటా అవే ఎక్కడికైనా కదలగలవా? మనం పెట్టే ఆహారంని అవి తినగలుగుతున్నాయా? ఆ బొమ్మలకి రుచి తెలుసా? మనం మాట్లాడే మాటలు అవి వినగలుగుతాయా? ఈ పనులేవి ఈ బొమ్మలు చేయలేవు కదా, ఎందుకంటే వాటికి శక్తి లేదు. ఈ కాలంలో మరమనిషి అంటే రోబో బొమ్మలు మార్కెట్లో ఉన్నాయి కదా, మీరు చూసారా? రోబో రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఆ రోబో బొమ్మలు ఏం చేస్తాయి? ఇస్తే ఛార్జింగ్ ఇస్తే మనకి ఏ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నామో అవి తెచ్చి మనకి ఇస్తాయి, అవి మనం తీసుకోవాలి. అలాగే వాటికి బ్యాటరీ అమరిస్తేనే అవి కదులుతాయి, లేదంటే అవి అలాగే ఉంటాయి, పనిచేయవు. రకరకాల శబ్దాలు కూడా చేస్తాయి. అలాగే మన ఇంట్లో కొన్ని బొమ్మలు ఉంటాయి, టాకింగ్ టామ్ అనే బొమ్మలు ఉంటాయి, మీరు చూసారా? ఎవరో ఒకరి దగ్గర ఉంటాయి కదా, చూసారా పిల్లలు? ఆ బొమ్మలు మనం ఏం చెప్తే అవే చెప్తాయి. ఎలా అంటే హాయ్ అన్నాం అనుకో, అది కూడా హాయ్ అని చెప్తుంది, అంతేనా? మనం ఏం మాట్లాడితే ఆ టాకింగ్ టామ్ అదే మాట్లాడుతుంది. ఇంకా ముందుకు వెళ్తే ఇప్పుడు మనం చెప్పిన పనులు చేసే ఒక పరికరాలు కూడా వచ్చేసాయి. అవి ఏంటంటే అలెక్సా. అలెక్సా అనేది ఏం చేస్తుంది? స్విచ్ ఆన్ అని అన్నామనుకో టీవీ స్విచ్ ఆన్ చేస్తుంది, ఆఫ్ అన్నామనుకో టీవీ స్విచ్ ఆఫ్ చేస్తుంది. అలాగా మనం దేనికైతే దాన్ని వాడుతున్నామో ఛార్జింగ్ పెట్టి దాని కొరకు మాత్రమే అది పనిచేస్తుంది. మనం ఏం చెప్తే అది చేస్తుంది. నోటితో మనం ఆన్ అన్నా, ఆఫ్ అన్నా, మూవ్ అన్నా ఏదైనా చేస్తుంది. ఇందువల్ల బ్యాటరీ ఛార్జింగ్ ఉండడం వల్ల. కానీ వాటికి కన్నులు లేవు, వాటికి నోరు లేదు కదా. ఇప్పుడు మనము ఆ బొమ్మలకు మరియు మనకు గల తేడాను ఒకసారి చూద్దాం, ఓకేనా? మీరు కూడా ఆలోచించండి పిల్లలు, నేను చెప్పేటప్పుడు, సరేనా? మనకి శరీరం ఉంది, ఆ శరీరంతో పాటు మనల్ని నడిపించే ఒక కనబడిన శక్తి మనలో ఉంది. ఆ శక్తి వల్లనే మనం కళ్ళతో చూస్తున్నాము, నోటితో మాట్లాడుతున్నాము, తింటున్నాము, నాలుగుతో రుచి చూడగలుగుతున్నాము కదా పిల్లలు. మీకు ఏ కూరలైన టేస్టులు తెలుస్తున్నాయా? ఎవరన్నా పిలిస్తే మీ చెవులు పనిచేస్తున్నాయా? మీ ఫ్రెండ్స్ రమ్మంటే ఎంచక్కా నడుచుకొని వెళ్తున్నారా? ఏవైనా మాట్లాడాలంటే మాట్లాడుతున్నారా ఫ్రెండ్స్తో కదా? ఇలాగ ఎన్నో మనం చేస్తున్నాం. ఇలా ఇవన్నీ చేస్తున్నామంటే మనలో ఒక శక్తి ఉందని మనకి అర్థమవుతుంది కదా. ఇలా ఆలోచిస్తుంటే ఏదో వింతగా ఆశ్చర్యంగా అనిపిస్తుందా కదా పిల్లలు? నేను ఇప్పుడు చెప్తుంటే మీకు మనిషి అనగా శరీరం మాత్రమే కాదు పిల్లలు, కంటికి కనబడే శరీరం మరియు కంటికి కనబడని ఒక మహాశక్తి అయిన ఆత్మ కలిస్తేనే మనిషి. మనిషి శరీరము ఈ రెండు కలిపితేనే ఆత్మ, ఓకేనా పిల్లలు? మొదటిగా మన కంటికి కనబడే శరీరం గురించి పరిశీలనగా తెలుసుకుందాం, సరేనా పిల్లలు? మన మానవ శరీరంలో బాహ్యేంద్రియాలు, అంతరింద్రియాలు అనేవి ఉంటాయి. మీరు మీ క్లాసుల్లో లెసన్స్ వింటున్నారమ్మా, మీ టీచర్స్ చెప్తారు కదా. బాహ్యేంద్రియాలు, అంతరింద్రియాలు ఈ రెండిట్ల కలియకే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, కాళ్ళు, చేతులు, చర్మం ఉంటాయి. వీటిని ఏమంటారు పిల్లలు? జ్ఞానేంద్రియాలు అంటారు. మీకు కూడా తెలుసు కదా పిల్లలు. అలాగే అంతరింద్రియాల్లో ఏముందో తెలుసుకుందామా? మెదడు, గుండె, నరాలు, ఊపిరితిత్తులు, కాలేయము, పేగులు, ఎముకలు మొదలైనవి ఉంటాయి, అవునా కదా పిల్లలు? అలాగే అయితే స్పెషల్గా ఒక్కొక్క పార్ట్ కోసం మనం మాట్లాడుకుందాం. గుండె, మనందరికీ గుండె ఉందమ్మా. ఏ పిల్లలు? డబ్ 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 మన కొట్టుకుంటుందా లెఫ్ట్ సైడ్లో? దాన్నే గుండె అంటారు.
మనిషి బ్రతికి ఉన్నాడో లేదో తెలియాలంటే గుండె కొట్టుకుంటుందా అని నాడిని పరిశీలిస్తారు. ప్రతి ఒక్కరి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. శరీరంకు జీవవాయువును కూడా అందిస్తుంది అని మీ పాఠ్యపుస్తకాల్లో చదివే ఉంటారు కదా పిల్లలు. గుండె రోజుకు సుమారు ఇన్నిసార్లు అని ఒక సంవత్సరానికి 35 మిలియన్ సార్లు కొట్టుకుంటుంది. అది ఒక్క రోజులో సుమారు 25,000 లీటర్ల రక్తాన్ని ఈ విధంగా శరీరంలోకి పంప్ చేస్తుందన్నమాట. మన ఇంట్లో నీళ్ళ మోటారు ఎన్ని లీటర్ల నీళ్లను ట్యాంక్లోకి ఎక్కించగలదు? మన దగ్గర ట్యాంక్స్ ఉంటాయి కదమ్మా, నీళ్లు పైకి ఎక్కిస్తాం కదా, డాబాల పైకి, ఇంట్ల పైకి. మనకి మున్సిపాలిటీ వాటర్ వచ్చినా లేదంటే భూమిలోంచి నీరు పైకి ఎక్కించాలన్నా మనం ఏం చేస్తాం? స్విచ్ చేసి ఆన్ చేయగానే భూమిలో ఉన్న నీళ్ళన్నీ మన బిల్డింగ్ మీదకి ట్యాంకులోకి వెళ్తాయి, అవునా? అలాగే 2,000 లీటర్లలో పంపు చేయగలదు. నిరంతరాయంగా మోటార్ ఏం చేస్తుందంటే ఆన్ చేసి ఉంచితే వేడెక్కి కాలిపోద్ది. నీళ్ళు ఎక్కిస్తాం కదా, అది కొద్దిసేపు మర్చిపోయాం అనుకో, ఒకసారి మన మమ్మీ వాళ్ళు కూడా మర్చిపోతూ ఉంటారు కదా, డాబా మీదకి నీళ్ళు ఎక్కించేసి స్విచ్ ఆన్ చేసి వదిలేస్తారు. 1 అవర్ అయ్యాక కట్టేద్దామని అనుకొని మర్చిపోయినప్పుడు ఏం చేస్తుంది? మోటారు హీట్ ఎక్కిపోయి కాలిపోయి పాడైపోతుంది కదా పిల్లలు. కానీ తల్లి గర్భంలో పిండంగా ఏర్పడిన రోజు నుంచి చనిపోయే వరకు మన గుండె ఒక్క క్షణం కూడా ఆగకుండా నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంది. ఎప్పుడూ ఆగదు. అది ఆగిందంటే మనం చనిపోయినట్లే. సాధారణంగా మానవుని గుండె తన జీవితకాలంలో 182 మిలియన్ల లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. అలాగే బయట చూసినట్లయితే ఏ బ్రాండెడ్ కంపెనీ మోటార్ అయినా ఇంతలా పనిచేయదు కదా పిల్లలు. ఇది మహా అద్భుతం కాదా? దాని పని అది చేసుకున్నంత వరకు ఈ గుండె కోసం మనం అసలు ఆలోచించం. ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో అప్పుడు కంగారు పడతాం కదా పిల్లలు. గుండె అంత చక్కగా పనిచేస్తుంది, అలసిపోకుండా పనిచేస్తుంది. మరి ఇంత చక్కగా పనిచేస్తుందంటే దీన్ని నడిపించే ఒక శక్తి ఉందని మనం గ్రహించాలి. ఓకేనా పిల్లలు? అలాగే శ్వాస, మనం గాలి పీల్చుకుంటాం కదా, శ్వాస వ్యవస్థ. శరీరంలో ఉన్న వ్యవస్థలన్నీ పనిచేయనట్లు మనం ఏమైనా ఉదయాన్నే లేచి స్విచ్ ఆన్ చేస్తున్నామా? లేదు కదా. శరీరం లోపల ఉన్న అవయవాలు పనిచేయాలంటే ఆ అవయవాలకు రక్త ప్రసరణ జరగాలి. ఆ రక్త ప్రసరణ ద్వారా వాటికి జీవవాయువు అంటే ఆక్సిజన్ O2 అంది ఆ అవయవాలకు పనిచేస్తాయి. శరీరంకు కావలసిన ఆక్సిజన్ను ఎవరు అందిస్తున్నారు పిల్లలు? కేవలం నిమిషంకు 20-30 సార్లు నాసికా రంధ్రముల ద్వారా గాలిని పీల్చుకొని ముక్కుకు ఎవరైనా చెప్తున్నారా పిల్లలు? నువ్వు ఇన్నిసార్లు పీల్చుకోవాలని ఆటోమేటిక్గా అవే చేసుకుంటుంది కదా పిల్లలు. మనం పీల్చే గాలిలో వివిధ రకాల వాయువులు ఉంటాయి అన్నమాట. గాలిని శుభ్రపరిచి ఆ గాలిలోని ఆక్సిజన్ మాత్రమే మనం తీసుకునేలాగా చేస్తుంది. మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ బయటకు పంపమని ఊపిరితిత్తులకి ఎవరు చెప్తున్నారమ్మా? మనం చెప్తున్నామా రోజు లేసి? కానీ వాటి పని అవే చేసుకుంటున్నాయి. అంటే ఇలాగా, అంటే మంచిని పీల్చుకునేలాగా ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపేలాగా ఎవరు చెప్తున్నారు? ఒకసారి ఆలోచిస్తే మనకి ఒక ఆలోచన కలుగుతుంది కదా పిల్లలు. ఇలా క్రమబద్ధంగా పని జరిగించాలని ఎవరు డిజైన్ చేశారు? ఆలోచిస్తున్నారా పిల్లలు నేను చెప్పేది? అలాగే ఇంకొకటి, ఎముకలు. మన బాడీలో చాలా ఎముకలు ఉంటాయి కదా, ఎముకల కోసం నేర్చుకుందాం. స్టీల్ ఎక్కువ కాలము మన్నికనిచ్చి శక్తివంతంగా ఉంటుందని మీరు ఒకవేళ అనుకుంటే, మన శరీరంలోని ఎముకలు స్టీల్ కంటే 5 రెట్లు శక్తివంతంగా ఉంటాయి. అవునా పిల్లలు? మనం ఏదన్నా ఒక ఇనుపవి కానీ స్టీలు కానీ ఏదన్నా వాడితే కొంతవరకే ఉంటాయి. అవి తడిచి అనుకో తుప్పు పట్టి ఇరిగిపోతూ ఉంటాయి. అలాగే కానీ మన శరీరంలో ఉన్న ఆ ఎముకలు ఎప్పుడూ ఇరిగిపోవడం జరగలేదు కదమ్మా. మనం బ్రతికున్నంత కాలం మనలోనే ఉంటాయి. ఏదన్నా ఇరిగిపోయిందంటే మనం పని చేస్తామా? పని చేయము కదా. ఐరన్ కంటే ఎక్కువ బలాన్ని కలిగి శక్తిని కలిగి ఉంటాయి ఎముకలు. వీటిని చూసి ఎప్పటికైనా మోసపోకండి. అతనికంటే మీరు ఎంతో బలవంతులు కదా. స్టీల్ కంటే ఎక్కువ మనలో ఉన్న ఎముకలు చాలా బలమైనవి.
ఎక్కువ మన్నికనిచ్చేవి అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ముక్కు కోసం తెలుసుకుందాం పిల్లలు. మీకు ఉన్న ఆ చిన్న ముక్కు సుమారు 50,000 రకాల వాసనలు చూస్తాయి. మీకు తెలుసా పిల్లలు? మనం అన్ని వాసనలు చూస్తాం కదా. బిర్యానీ వాసన ఎలాగుంటుందో తెలిసిపోతుంది, ఫ్రైడ్ రైస్ ఎలాగుందో తెలిసిపోతుంది, ఎగ్ కర్రీ ఎలాగుంటుందో తెలిసిపోతుంది, ఫిష్ కర్రీ ఎలాగుందో తెలిసిపోతుంది, మటన్ ఎలాగుందో తెలిసిపోతుంది కదా. వెజిటేబుల్స్ ఎలాగున్నాయో ప్రతిదీ మనం చెప్పేయగలం. సాంబారు కూడా మనం బయట నుంచే చెప్పేస్తాం, ముక్కుతో వాసన పీల్చుకొని ఎలాగుందో అని చెప్పేస్తాం కదా పిల్లలు. ఒక రోజుకు సుమారు 20,000 సార్లు శ్వాస తీసుకుంటాం మనం. ఈ ముక్కు మీ చెవులు మీరు బ్రతికున్నంతకాలం పెరుగుతూనే ఉంటాయి. ముక్కు చెవులు కూడా పెరుగుతూ ఉంటాయి పిల్లలు. ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళకి పెరుగుతూ ఉంటాయి. ఓకేనా పిల్లలు? అలాగే కన్నుల కోసం తెలుసుకుందామా? మనకి ఎన్ని కన్నులు ఉన్నాయి? 2 కన్నులు ఉన్నాయి. అవి ఏం చేస్తాయో కూడా ఇప్పుడు తెలుసుకుందాం పిల్లలు. ఈ ప్రపంచంలో అతి శక్తివంతమైన కెమెరా మన కళ్ళే. అవి ఎంతమందికి తెలుసు? మన ఫోన్లో గల కెమెరాలు 36/48 మెగాపిక్సెల్ లేదా 120 మెగాపిక్సెల్ మాత్రమే ఉంటే, మన కళ్ళు 576 మెగాపిక్సెల్ శక్తివంతమైనవిగా ఉన్నాయి. ఇంకేం, మనకి ఏ ఐఫోన్ అవసరం లేదు. అంతేకాదు ఏ హెచ్డి టీవీ కూడా ఇవ్వలేని క్లారిటీ, కలర్ అన్నీ ఇస్తుంది కదా మన కళ్ళు. వివిధ రంగుల్లో గల స్పష్టతను మనకు కళ్ళు చూడగలవు. అంతేకాదు 1,00,00,000 రంగులను విశదీకరించగలవని చాలామందికి తెలుసు. ఏ కలర్ ఏంటో అనేది మన కళ్ళు చెప్పేస్తూ ఉంటాయి కదా పిల్లలు. బ్లాక్, రెడ్, వైట్, గ్రీన్, పర్పుల్, అలాగే ఎన్నో రకాల కలర్స్ని మన కళ్ళు చెప్తాయి కదా పిల్లలు. అందుకే ఆధార్ కార్డు ద్వారా మనల్ని గుర్తించడానికి మీ ఐరిస్ను స్కాన్ చేస్తారు కదా పిల్లలు. కళ్ళతో ఇలా స్కాన్ చేస్తే తెలిసిపోతుంది ఆధార్ కార్డులో ఎవరు ఎక్కడున్నారు అంటే. మనలాంటి కళ్ళు ఎవరి దగ్గర ఉండవని అర్థమవుతుంది. కంటితో చూసేది ఏమిటో తెలియాలి లేదా గుర్తుపట్టాలంటే మెదడు పనిచేయాలి. ఇలా శరీరం లోపల ఉన్న ఒక్కో అవయవం పనిచేయాలి. అంటే మెదడు, గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ, ఇలా అనేక రకమైన శరీర అవయవాలతో కూడిన వ్యవస్థలు పనిచేస్తూ ఉండాలి కదా పిల్లలు. మన శరీరంలో ప్రతి అవయవం కూడా మనం చెప్పకుండానే నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. మీరు చెప్తున్నారా పిల్లలు? ఇలా పని చేయు, కళ్ళు అంటే చూడు, తినడానికంటే నోరు తెరువు అని ఎవరైనా చెప్తున్నారా పిల్లలు? ఆటోమేటిక్గా ఆ పనులు అవే చేసుకుంటున్నాయి కదా పిల్లలు. ఊపిరితిత్తులు, గుండె, కాలేయము, పేగులు, ఇలా అన్ని అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి మనకి. ఇలా శరీరంలో ఏ భాగం చూసినా అది ఒక అద్భుతమే కదా పిల్లలు. ఇంత పకడ్బందీగా ఎంతో క్రమంగా మన శరీరాన్ని ఎవరు నిర్మించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దామా పిల్లలు. సుమారు 6,000 సంవత్సరాలుగా కొన్ని కోట్ల మంది ఈ భూమి మీద పుడుతూనే ఉన్నారు కదా పిల్లలు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరికి గుండె నిమిషానికి 72 సార్లు మాత్రమే కొట్టుకుంటున్నట్లుగా, ప్రతి ఒక్కరూ బ్రతకడానికి ఆక్సిజన్ మాత్రమే అవసరమని, ప్రతి ఒక్కరికి బీపీ 120/80, హెచ్పి, శరీర ఉష్ణోగ్రత 98.6 degrees ఉంటాయి. అందరికీ కాళ్ళు, చేతులు, మిగిలిన అవయవాలు ఉన్నా అవి ఒకేలాగా పనిచేస్తున్నా ప్రపంచంలో ఉన్న ఏ ఇద్దరు ఒకే రూపంలో ఉండరు కదా పిల్లలు. చూడు, మీ పక్క పిల్లల్ని చూడండి, మీలాగే ఉన్నారా? మీ ఫ్రెండ్స్ని చూడండి, మీలానే ఉన్నారా? అలాగే మీ బంధువులను చూడండి, మీలాగా ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరూ ఉండరు. ఏ ఒక్కరూ ఒకే రూపంలో ఎవ్వరూ ఉండరు కదా పిల్లలు. మరి ఇంతమందిని ఎవరు ఎక్కడ ఎలా నిరూపిస్తున్నారు కదా? ఐడియా వచ్చిందా పిల్లలు? ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే, శరీరం యొక్క సృష్టికర్త ఎవరో మనం తెలుసుకుందాం. ఒక శక్తి ఉందని మనం తెలుసుకున్నాం కదా. ఆ శక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా పిల్లలు. మానవుల అవయవాలు ఎలా పనిచేయగలుగుతున్నాయి అని మాత్రమే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. కానీ అవి పనిచేసేటట్టు చేయలేరు ఎవ్వరూను. ఒక కొత్త అవయవం లేదా శరీరంలోని ఏ భాగంను సృష్టించలేరు. ఒక కన్ను పోతే
కన్ను చేయలేరు. ముక్కు పోతే ముక్కు చేయగలరా? చేయలేరు. కనీసం శరీరంలోని ఒక్క అవయవం కూడా తయారు చేయలేని ఈ శాస్త్రవేత్తలు మనిషిని ఎలా సృష్టించగలరు చెప్పండి? మరి ఎవరు ఈ శరీరం దానిలోని అవయవాలను చేస్తున్నారు? మనల్ని కన్నా మన తల్లిదండ్రులా? మన తల్లిదండ్రులు పొట్టలో చెయ్యెట్టి కాళ్ళు, ముక్కు, చేతులు, పేగులనేవి అమరుస్తున్నారా? లేదు కదా పిల్లలు. మరి ఎవరు చేస్తున్నారు తెలుసుకుందామే. అలా అనుకున్నట్లయితే మీ తల్లిదండ్రులు అడిగి చూడండి. గర్భం లోపల ఎలా చేస్తాము అంటుంది కదా. అమ్మని అడిగితే ఏమంటుంది? గర్భం లోపల నేనెలా చేస్తాను? నేను కాదు అంటుంది అమ్మ. దీన్ని బట్టి మనలను కన్న తల్లిదండ్రులు గర్భంలో ఉన్న బిడ్డను రూపించుట లేదు. ఏమ్మా, రూపించడం లేదని మీకు అర్థమవుతుంది కదా. గర్భంలో ఉన్న పిండమునకు శరీరము, అవయవము, భాగాలు ఇచ్చి మనల్ని సృష్టిస్తున్నది ఎవరు మరి? కదా. మీ మమ్మీని అడిగితే మీ మమ్మీ ఏమంటుంది? నేను కాదు అంటారు. మీ డాడీని అడిగితే నేనేం కాదు అని అంటుంది. వాళ్ళకి రాదు కూడా. మరి ఎవరు చేస్తున్నట్లు? మనల్ని సృష్టించింది ఎవరు తెలుసుకుందామా. ఈ భూమిపై పుడుతున్న ప్రతి ఒక్కరిని తల్లి గర్భంలో రూపిస్తున్నది మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడే. కంటికి కనబడే అవయవాలను, లోపల ఉన్న అంతరింద్రియములను కలిగజేసేది కూడా దేవుడే. అవునా పిల్లలు? స్వయాన దేవుని హస్తం మనకు అవయవ నిర్మాణం చేస్తున్నాయి. ఇది ఎక్కడుందో తెలుసా పిల్లలు? వాక్యం రిఫరెన్స్ చెప్తున్నాను చూడండి. యోబు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళాక ఒకసారి చదివి చూడండి, సరేనా? నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే అని కూడా కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. ఎక్స్రే లేదా స్కాన్ చేస్తే మాత్రమే మనలో ఉన్న శరీర భాగములు ఎలా ఉన్నాయో మనకు తెలుస్తుంది. అంతే కదా పిల్లలు. మన ఇంట్లో ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్స్రేలు, స్కానింగ్లు, టెస్టులు చేస్తారు, మీకు తెలుసు కదా పిల్లలు. కానీ మన ఎముకలు సహితము సృష్టించిన వానికి మరుగే ఉండలేదు. ఒక కుమ్మరివాడు ఏ విధంగా అయితే ఒక్కొక్క పాత్రను జాగ్రత్తగా చేస్తాడో అలాగే మన తండ్రి కూడా ప్రతి వారిని ప్రత్యేకమైన వారిగానే చేశాడు. మీకు కుమ్మరి తెలుసా పిల్లలు? కుమ్మరి కుండలు చేస్తాడు, మట్టి పాత్రలు చేస్తాడు. అవన్నీ చేసినప్పుడు ఏ షేప్ ఎలా ఉండాలో వాడికి తెలుసు, అలాగే చేస్తాడు కదా పిల్లలు. అలాగే మనలో ఉన్న అవయవాలను కానీ, మనలో ఉన్న మనిషి రూపాన్ని కానీ చేయగలిగిన వాడు ఎవరు అని అంటే మన కన్న తండ్రి అయిన దేవుడు. ఓకేనా? మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ గ్రంథమును పరిశీలిస్తే మనం పిండంగా ఉన్నప్పుడే దేవుడు మనలను చూస్తున్నాడు. మనలను సృష్టించి తల్లి గర్భంలో ఒక్కొక్కరిని నిర్మిస్తున్నాడు అని గ్రహించగలము. ఇది ఎంత అద్భుతమో కదా పిల్లలు. నరును సృష్టించిన తండ్రి అయిన దేవుడు శరీరమును సృష్టించడమే కాక మనిషి ఎన్ని దినములు ఈ భూమిపై శరీరంతో జీవించాలో కూడా ముందుగానే వ్రాసి పెట్టుకున్నాడు. ఇవన్నీ మనల్ని పుట్టించక ముందే దేవుని గ్రంథంలో రాసి ఉన్నాయని మనకు అర్థమవుతుంది కదా పిల్లలు. మనల్ని సృష్టించడమే కాదు, మనలను రూపించక మునిపే మనలను ఎరిగినవాడు మన సృష్టికర్త అయిన దేవుడు. ఎరుగుట అంటే మన జీవిత కాలంలో మనం ఎలా ఉంటామో ముందుగానే సమస్తం ఎరిగిన వాడే మన సృష్టికర్త అయిన దేవుడు. ఓకేనా పిల్లలు? ఇప్పుడు శరీరాన్ని ఎలా నిర్మిస్తున్నారో చూద్దామా. మనిషి శరీరం ఎన్ని పనులు చేస్తుందో, ఎంత శక్తివంతమైనదో చూసాం. ఇంతకీ శక్తి భండాగారంనకు సర్వశక్తుడే నిర్మాణకుడు. మన శరీరంను తల్లి గర్భంలో రూపిస్తున్నది ఎవరు? దేవుడే అని తెలుసుకున్న మనం ఎలా నిర్మించారో కూడా తెలుసుకుందాం పిల్లలు. పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించడం మనకు బాగా తెలుసు కదా పిల్లలు. ఒక ఇల్లు కట్టాలంటే దానికి కావాల్సిన ముడి సరుకులు వేరు వేరు ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి వాటిని అంతా సంపాళ్ళలో కలుపుతారు. మనిషి నిర్మాణంకు కావలసిన ముడి సరుకును దేవుడు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు? దేవుడు మనిషిని తన రూపంలో తన పోలికలో చేయాలని నిర్ణయించుకొని భూమి నుండి ఆవిరిని లేపి నేల అంతటిని తడిపి ఆ మంటితో నరుని బొమ్మగా చేశాడు కదా పిల్లలు. అప్పటికి కేవలం బొమ్మ మాత్రమే. దేవుడు మట్టి నుంచి చేసినప్పుడు మనం బొమ్మగానే ఉన్నాం
దానిలో దేవుడు జీవవాయువు ఊదాడు. మట్టి బొమ్మగా చేసినప్పుడు జీవం లేదు. దానిలో దేవుడు నాసికా రంధ్రంలో జీవవాయువును ఊదాడు. అప్పుడు మనిషి జీవాత్మ అనగా జీవించు ఆత్మ అయ్యాడు. అప్పటి నుండి కదలడం, చూడడం, మాట్లాడడం ప్రారంభించాడు మానవుడు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడేమాయను? జీవాత్మ ఆయను. కేవలం ఆదాము మాత్రమే దేవుడు మట్టి నుంచి నిర్మించాడు. మన సంగతి ఏంటి? ఆదామును మట్టి నుంచి నిర్మించాడు అంటున్నారు కదా, మరి మనం ఎలాగా అని ఆలోచిస్తున్నారు కదా. మనం ఆలోచిస్తాం కదా. భూమిపై పుడుతున్న ప్రతి వారిని తన హస్తములతో తల్లి గర్భంలో మనలను ఎంతో ప్రత్యేకంగా రూపిస్తున్నాడు దేవుడు. మన అవయవాలను ఒక్కొక్కటిగా నిర్మిస్తూ మన శరీరంలోని భాగములను అమరుస్తున్నాడు. లోపలి భాగంలో రక్త ప్రసరణ కొరకు నరములతో సంధించి నాడీ మండల వ్యవస్థను ఏర్పాటు చేసి ఎముకలను మాంసంతో కప్పి మన శరీర భాగాలను చర్మంతో కప్పుతున్నాడు. మనము పాఠ్యపుస్తకాల్లో అవయవాల నిర్మాణం చదివే ఉంటాం కదా పిల్లలు. కానీ మనం అక్కడ చదవంది పాఠశాలలో చెప్పంది ఏంటంటే ఆ అవయవాలను నిర్మించిన సాక్షాత్తు దేవుడే అని. ఎవరు నిర్మించారమ్మా అవయవాలను? సాక్షాత్తు దేవుడే, మన తండ్రి అయిన దేవుడే నిర్మించాడు. అది కూడా యోబు గ్రంథము 10వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు మీరు చదవగలిగితే మీకు అర్థమవుతుంది పిల్లలు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నను, జగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మంతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధింప చేసితివి అని చెప్తున్నారు. కేవలం శరీర భాగాలను నిర్మించడం మాత్రమే చేశాడు అనుకుంటే పొరపాటే. ఓకేనా పిల్లలు. మనలను సృష్టించిన మన తండ్రి మన తల వెంట్రుకలను సహితం లెక్కిస్తున్నాడు పిల్లలు. దీన్ని బట్టి దేవుడు మన పట్ల తీసుకునే శ్రద్ధ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది కదా పిల్లలు. అంతేగాక మాట్లాడడానికి నోరు ఇచ్చింది అనగా వాటి పనుల చొప్పున అవయవాలను చేసింది దేవుడే అని మనం గ్రహించాలి. అలాగే ఒకరిని మూగవాణిగాను, ఒకరిని చెవిటివాణిగాను, దృష్టి గల వాణిగాను చేయగలిగింది, చేస్తున్నది కూడా దేవుడే. ఇది నిర్గమకాండము 4వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. దీన్ని కూడా చదవండి ఇంటికి వెళ్ళి, సరేనా పిల్లలు. అయితే శరీరం యొక్క మూలాలని తెలుసుకుందామా. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే దేవుడు మన శరీరంను ఈ భూమి నేలమంటి నుండి నిర్మిస్తున్నాడు. దేవుడు మొదటి మానవుడైన ఆదామును నిర్మించిన విధానం చూస్తే ఆదాము యొక్క శరీరం మంటి నుండే నిర్మించబడింది. ఆదాము ఎలా నిర్మించబడ్డాడమ్మా? మంటి నుండి, నేల మంటి నుండి. అవి మనకు అర్థమవుతుంది కదా పిల్లలు. అలాగే మంటితో నిర్మించిన శరీరంలోనికి జీవవాయువును అనగా దేవుని ఆత్మను మనకు కూడా ఇచ్చి జీవించు ప్రాణులుగా మనల్ని చేస్తున్నాడు. మన శరీరంలో ఉండే ఓటు, కార్బన్ డైఆక్సైడ్, రక్తంలో ఉండే ఐరన్, జింక్ ఇలా అనేక రకాల మూలకాలు మంటిలో కూడా ఉంటాయి. ఇవి మన శరీరం మంటి నుండి తీయబడింది అనుటకు రుజువులుగా తెలుస్తున్నాయి కదా పిల్లలు. కీర్తనల గ్రంథం 139:15 వచనం మీరు చూసినట్లయితే, నేను రహస్యమందు పుట్టినవాడు, భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రంగా నిర్మింపబడినాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ఇప్పటి వరకు మనకు కనబడే శరీరం గురించి ఆలోచించి తెలుసుకున్నాం కదా ఏ పిల్లలు. ఇప్పుడు ఆ శరీరం నడిపించే శక్తిని గురించి తెలుసుకుందాం, సరేనా పిల్లలు. జీవింప చేయు శక్తి కలిగిన ఆత్మ, జీవింప చేయు శక్తి కలిగిన ఆత్మ. దేవుడు శరీరంను మంటి నుండి నిర్మించాడు, కానీ మనలను నడిపించే శక్తి మనలో ఉన్న ఊపిరి దేవునిచే ఇవ్వబడింది. దానినే ఆత్మగా పిలుస్తున్నాం. ఓకేనా పిల్లలు.
ప్రారంభంలో చూచినట్టు బ్యాటరీతో నడిచే బొమ్మలు ఉంటాయి. ఆ బ్యాటరీలో ఉన్న శక్తి ఉన్నంతసేపు ఆ బొమ్మలు కదలటము లేదా వివిధ రకముల సౌండ్స్ చేయగలము. మనం గమనించే ఉంటాం కదా పిల్లలు. అలాగే మన శరీరములను అద్భుతంగా నడిపించే శక్తి ఒకటి ఉంది. ఆ శక్తిని బైబిల్ ప్రకారము ఆత్మ అంటారు. ఏమంటారు పిల్లలు? ఆత్మ అంటారు. ఈ ఆత్మ ఎవరికీ కనపడదు పిల్లలు, కానీ అది చాలా శక్తివంతమైనది. శరీరం మరియు ఆత్మ కలిసి ఉంటేనే మనిషిగా పిలుస్తారు. అందులో ఏ ఒకటి లేకపోయినా మనిషిగా గుర్తించరు. ఆ శరీరంలో ఆత్మ లేకపోతే ఈ శరీరం కేవలం నిర్జీవంగా ఉంటుంది పిల్లలు. ఉంటేనే మన శరీరంలో కదలిక ఉంటుందని అర్థమవుతుంది కదా పిల్లలు. మరి ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసుకుందామా? ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం పిల్లలు. శరీరంను మంటి నుండి దేవుడు నిర్మించాడు అని తెలుసుకున్నాం మనము. ఈ శరీరంను నడిపిస్తున్న ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం కదా పిల్లలు. దేవుడు ఆత్మ అని మనకు తెలుసు కదా. దేవుడు మొదటి మానవుడైన ఆదామును నిర్మించినప్పుడు మన పోలిక చొప్పున మన స్వరూపం చొప్పున నరులను చేయదుము అంటున్నాడు. కనుకనే దేవుని పోలికగా చేసే ప్రక్రియలో మొదటి మానవుడైన ఆదాములోనికి తన జీవవాయువును ఊదాడు. ఈ భూమి మీద పుడుతున్న ప్రతి ఒక్కరూ ఆదాము నుండి వచ్చిన వారే. మనందరం కూడా ఆదాము సంతతి వారమే పిల్లలు. సరేనా? మనమంతా దేవుని ఆత్మలోని భాగంలానే మనం గుర్తించాలి. కేవలం మనుషులకే కాదు, ఈ భూమి మీద సమస్త జీవులకు జీవమును ప్రాణమును దయచేయువాడు దేవుడే. ఓకేనా పిల్లలు? మనిషి జీవించగలుగుతున్నాడు, చలించగలుగుతున్నాడు అంటే కేవలం మనిషిలో ఉన్న శక్తి కలిగిన ఆత్మ వలన మాత్రమే. ఓకేనా? మనం ఇలా కదలికలతో ఉన్నాము అని అంటే మనలో ఉన్న శక్తి అంటే ఆత్మ వలన మాత్రమే మనం కదులుతున్నాం. ఈ ఆత్మ నివసించుటకు మాత్రమే శరీరం చేయబడి ఉంది. ఓకేనా? మనలో ఉన్న ఆత్మ ఉండాలి అని అంటే శరీరం కూడా కావాలి కదా. దాని నిమిత్తమే మన శరీరం నిర్మింపబడి ఉన్నది. పిల్లలు, ఈ భూప్రపంచంలో గొప్ప వింత మనిషి. ఆ మనిషి ఎవరో కాదు, స్వయాన దేవుని రూపంలో దేవుని చేత చేయబడిన దేవుని కుమారుడు. ఆత్మ తండ్రి అయిన దేవుని నుండి వచ్చింది. మనలో ఉన్న ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నుంచి వచ్చింది. తండ్రి అయిన దేవుని నుంచి వచ్చింది. ఏమ్మా, మన శరీరం నేలమంటి నుంచి వచ్చిందని చెప్పాను కదా పిల్లలు. ఆత్మ తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి వచ్చింది. కనుక మనందరం దేవుని నుంచి వచ్చిన వారమే. దేవుడు మన సృష్టికర్త మరియు మనలను కన్న తండ్రి. ఈ శరీరంతో ఉన్న మనమందరము జ్ఞానం కలిగి దేవుడు మన కోసం సిద్ధపరిచిన సత్క్రియలు చేసేవారిగా ఉండాలని తండ్రి ఆశపడుతున్నాడు. ఆ సత్క్రియలు చేయుటకు దేవుని ఆత్మ మనుషులకు వివేచన కలుగు చేసింది పిల్లలు. చివరిగా ఒక రిఫరెన్స్ చూసుకుందాం పిల్లలు. యోబు గ్రంథము 32 అధ్యాయం 8వ వచనం. అయినను నరుల్లో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగు చేయును. ఓకేనా పిల్లలు? తరగతిని ముగించుకుందామా? అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకున్నట్లయితే మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. కన్న తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనములు. మీరు నిర్మించిన ఈ శరీరంతో మీ ఆజ్ఞలను నెరవేర్చుటకు బుద్ధి వివేచన దయచేయమని కోరుతున్నాం తండ్రి. మీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచేశాను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధిని దయచేయండి. మీ చిత్త ప్రకారం మేము ఈ భూమి మీద బ్రతకడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ పిల్లలు.